ఈ రోజున ఈ రాశి జాతకులు చచ్చినా మిస్ చేసుకోవద్దు. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజున మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లు మరియు కొన్ని అవమానాలకు ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమయ్యిందండి. నమ్మండి. ఈ రోజు, ఈ తిథి మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశివారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనము, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే ఆ 5 దివ్య సంకేతాల గురించి వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించుకున్నారు. చాలామంది ఈ రాశివారు, స్వామి, మేము ఎంతో కష్టపడుతున్నాం, అందరికీ మంచి చేస్తున్నాం, కానీ మాకు ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులని అడుగుతుంటారు. మీ అందరి బాధలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రరీత్యా మాకున్న అనుభవంతో ఈ కాలచక్రాన్ని విశ్లేషించడం జరుగుతుంది. మీ జీవితంలో సహనం నశించిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్న క్షణంలో దైవం తన చెయ్యి అందిస్తాడు. మీ వ్యక్తిత్వం, మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆటుపోట్లు, భవిష్యత్తులో మీరు పొందబోయే బంగారు కాలం ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా వివరిస్తాము. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏ మార్పు కలగబోతుంది అంటే గనక మేము చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా ఆ యొక్క మంత్రాన్ని కూడా మీరు అస్సలు ఇలా కాదు అని అనుకోవద్దు, పొరపాటు పడవద్దు. ఈ మంత్రం మీ జీవితంలోని ప్రతికూలత తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనుక ఒక గొప్ప పాఠం ఉందని, ఆ పాఠం మిమ్మల్ని రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఈ రోజున ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాము. సహనం, కష్టాలు ఈ రాశి వారి అంతర్మథనం. వీరు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతిపెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షను నెగ్గుకుని బయటకు రాలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. భగవంతుడే పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతుంటే నేను ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలి అని కుమిలిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నా లోపల బాధను దిగమింగుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ సహనం మిమ్మల్ని బలహీనులుగా మార్చదు. భవిష్యత్తులో రాబోయే మహా అద్భుతాన్ని తట్టుకునేలా మిమ్మల్ని రాటు తేలుస్తోంది. మీరు పడుతున్న ఈ ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడు లెక్క రాస్తున్నాడు. నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనుక ఒక గొప్ప విజయం దాగి ఉంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, జీవితం అంటేనే ఎత్తుపల్లాలు అని తెలిసినప్పటికీ ఈ రాశివారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అతీతం. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో, ఎవరి కోసమైతే మీ కాలాన్ని వెచ్చించారో వారి మిమ్మల్ని నట్టేట ముంచిన సందర్భం ఉంది. మీ మంచితనాన్ని చేతకానితనంగా చూసే వ్యక్తుల మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఆర్థికంగా దెబ్బతినడం ఒక ఎత్తైతే మానసిక బంధాలు తెగిపోవడం మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తోంది. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఇప్పటి ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీలో ఈ రోజున సంకల్ప బలం ఉంది. కావునే మీరు నిలబడి ఉన్నారు. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారో మీకు మీరు నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు, సమాజంలో వచ్చే విభేదాలు, సమాజం ఎప్పుడు గెలిచిన వారి పక్షానే ఉంటుంది. అది మీకు బాగా అర్థమయ్యింది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, మీరు తప్పు చేయకపోయినా నిందలు వేసే ఇరుగు పొరుగువారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిన మీకు బయట సమాజంలో ఎదురయ్యే చిన్న అవమానం కూడా కొండంత భారం అనిపిస్తుంది. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పటికీ దానిని వినే ఓపిక ఎవరికీ లేదు. ఇటువంటి సమయంలో మీరు మౌనంగా ఉండడమే శ్రేయదాయకమవుతుంది. కాలం మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీ సాయం కోసం ఎదురు చూసే పరిస్థితి రాబోతోంది. కుటుంబంలో కలహాలు, మానసిక ప్రశాంతత లోపం. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండవలసిన చోటు, కానీ
ఈ రాశి జాతకులు ఇంటికి వెళ్ళాలంటే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపులు కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఒకవైపు, భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం మరొక వైపు మిమ్మల్ని వేధిస్తున్నాయి. మీ ఉద్దేశ్యం మంచిదైనప్పటికీ మీ మాట తీరును కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరూ గుర్తించడం లేదని లోపల బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతోంది. మీ మాటలోని విలువను మీ కుటుంబం గుర్తించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన అడ్డంకులు, ఆర్థిక పరంగా వీరు గత కొద్ది మాసాలుగా ఎంతో గడ్డు కాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో నిలిచిపోవడం, అనవసరమైన ఖర్చులు వచ్చి పడడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కష్టపడి పని చేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తోంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలా చేస్తుంది. త్వరలోనే మీ ద్వారాలు అదృష్టం వైపు నిలబడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం ఈ రోజున అంతరంగ శాస్త్రం మరియు భక్తి పెరగడం. మీ జీవితంలో మార్పు మొదలవుతుంది అనడానికి భగవంతుడే ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం మీ అంతరంగంలో కలిగే మార్పు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీ మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తోంది. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఈ నిశ్శబ్దం ఓటమి కాదు, ఇది మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. అది భయం వల్ల వచ్చే కన్నీరు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడు అనే నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసును దైవ పాదాల చెంత ఉంచాలని మీరు బలంగా కోరుకుంటారు. ఈ రోజు ఈ మానసిక ప్రశాంతతే మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కంటే మీ అంతరాత్మను ఎక్కువగా నమ్ముతారో అప్పుడే భగవంతుని కరుణ మీపై ప్రసరించడం మొదలైందని అర్థము. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతంగా మీ నిత్య జీవితంలో ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మీ పెదాల మీద నవ్వుకి కారణమవుతాయి. మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈ రోజు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలోనూ, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీల్లో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది కాకతాళీయం ఏమీ కాదు, ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలో ఆశను చిగురింపచేస్తుంది. మార్గమధ్యంలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రసాదం అందడం, లేదా ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ మీరు సరి అయిన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టాలు తీరే రోజులు దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందాలు ఈరోజు గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలు నశించి సానుకూల శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తాయి. మూడవ సంకేతం అనుకుని సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలో మనం ఒంటరి అయిపోయామని, మనల్ని ఆదుకునేవారు ఎవరూ లేరని భావించే తరుణంలో మూడవ సంకేతం ప్రత్యక్షమవుతుంది. ఎవరు లేని చోట మీరు అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తి మీ ముందుకొచ్చి సాయం చేస్తారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా అయ్యుండొచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థికపరమైంది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండొచ్చు. కానీ ఆ సమయానికి అది మీకు కొండంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీ పక్షాన నిలబడడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించండి.
ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మెత్తబడి మీకు సహకరించడానికి ముందుకొస్తారు. ఈ మార్పు మీ గొప్పతనం వల్ల కాదు, మీపై ఉన్న దైవ కృప వల్ల జరుగుతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి చలించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థిక ఇబ్బందులను లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. 4వ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడము. 4వ సంకేతం మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చి విప్లవాత్మకమైన మార్పు. ఇన్నాళ్ళు అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే మీ దారి నుంచి తప్పుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆస్తి తగాదాలు వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పై చేయి సాధించడానికి ప్రయత్నించినా అవి విఫలం అవ్వడం మీరు గమనిస్తారు. ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్లు క్రమంగా అనుకూలతలుగా మారతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలో ఈ యొక్క తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు వెడిపోయి సూర్యరశ్మి ప్రసరించినట్లుగా మీ జీవితంలోని గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మ ఫలం పూర్తి కావస్తుందని, పుణ్య ఫలం మొదలు అవుతుందని చెప్పే పరమ పవిత్ర సంకేతం ఈ రోజు. 5వ సంకేతం బంగారు కాలము, ఆరంభ సూచనలు. చివరిగా 5వ సంకేతం, ఇది మీ జీవితంలో ఒక కొత్త శకానికి నాంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలో విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలో విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి అందరూ ఒక్కటిగా కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీ ముఖంలో కనిపిస్తుంది. మీరు ఏది తలపెట్టినా అది దిగ్విజయంగానే పూర్తవుతుందని నమ్మకం మీలో స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతో ఇక్కడి నుంచి నిండిపోబోతుందని ఇది ఒక గట్టి పునాది. భగవంతుడు తన కరుణ కటాక్షాలను మీపై ఆలస్యం చేసిన అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి తక్కిన ప్రతి ఫలితం ఇదిగా భావించండి. కష్టాల కొలిమి నుంచి ఇక బయటపడబోతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజు. మీ కష్టానికి ఈ రోజు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీది చాలా మంచిది. మంచి సుగుణాలు కూడా ఉంటాయి. సహజంగానే వీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాన్ని చూసి చలించిపోయే గుణం మీలో మెండుగా ఉంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే మీ వద్ద ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అయితే ఇదే అతిపెద్ద బలహీనతగా కూడా మారుతుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వల్ల మీరు అనేక మార్లు మోసపోయారు. మీ మనసు చాలా సున్నితమైంది కావడం వల్ల ఇతరులు అన్న చిన్న మాటని కూడా రోజుల తరబడి తలుచుకుంటూ బాధపడ్డారు. మీలో ఉన్న మరో మంచి గుణం ఆధ్యాత్మిక చింతన. ఎంతటి ఆపద వచ్చినా భగవంతునిపై భారం వేసి నిలబడతారు. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇది వాస్తవ పరిస్థితులు ఎదుర్కోవడంలో మీకు అడ్డంకిగా మారుతుంది. మీలోని ఈ సున్నితత్వాన్ని ఇతరులు ఆసరా చేసుకోకుండా జాగ్రత్త పడడం నేర్చుకోండి. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆప్తమిత్రులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉపశమనమిస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. అయితే అనవసర ఆలోచనలు పక్కన పెట్టి వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు.
ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజు సమయం కొంత గందరగోళంగా ఉండొచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల భాగస్వామితో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన మీలో కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే సంభాషణ, కాన్వర్జేషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా ఉండి మనసులోనే బాధపడడం వల్ల దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు. మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీ బంధంలో చిచ్చురేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ ప్రేమికుడిని లేదా ప్రేమికురాల్ని అవమానించొద్దు. పరిష్కారం ఏమిటంటే ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పండి. ఈ రోజున సహనం పాటిస్తేనే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యలు పరిష్కారాలు, వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ రోజున ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగం సమసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి బాధ్యతలను పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తవ్వి తీయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం ఈ వివాహ బంధానికి అసలైన బలము. గ్రహ ఫలాలు, గ్రహ గమనము, ప్రభావము ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీ రాశి అధిపతి మీకు అనుకూల స్థితిలో ఉండడం వల్లే భగవంతుని రక్షణ లభిస్తుంది. అయితే శని ప్రభావం వల్ల పనుల్లో జాప్యం కలగొచ్చు. ఏలిన నాటి శని ప్రభావం నడుస్తున్నందున మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడిగేయండి. రాహు కేతువుల సంచారం వల్ల కొన్నిసార్లు భ్రమలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించొద్దు. కుజుడు అనుకూలంగా ఉండడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపై విజయం సాధించడానికి ఈ రోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి ప్రస్తుతం మీకు సవాల్గా ఉన్నప్పటికీ మీ జన్మ జాతకంలోని బలం వల్ల మీరు ఈ కష్టాల నుండి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత, భవిష్యత్తు ఈ రోజున మనం విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా కీలకం. గత కొంతకాలంగా చదువుపై శ్రద్ధ తగ్గడం, అనవసర విషయాలపైన మనస్సు మళ్లడం వల్ల ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వల్ల చదివిన అంశాలు గుర్తుండకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అయితే ఈ రోజున మీలో ఒక రకమైన మార్పు మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సుగమమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా పోదని గుర్తుంచుకోండి. మీ పట్టుదలే మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తోంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మరియు ధన వృద్ధి మార్గాలు ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులతో సతమతమవుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశను కలిగిస్తుంది. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడమే ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయమని గుర్తుంచుకోండి. ధన వృద్ధి కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలు. ఉద్యోగ రీత్యా ఈ రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలో తగ్గుతుంది. ఆఫీసులో మీ పనితీరును తక్కువ చేసి చూస్తున్న వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది. పై అధికారులతో వాదనకు దిగకండి. మీ పని మీద మీరు దృష్టి పెడితే గుర్తింపు దానంతటా అదే వస్తుంది. సహోద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కుతంత్రాలను ఓర్పుతో జయించాలి. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూల మార్పులు అందే అవకాశం ఉంది.
బదిలీలు కోరుకునేవారు ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. ఉద్యోగ మార్పు చేయాలి అనుకునేవారు తొందరపడి రాజీనామా చేయొద్దు. కొత్త అవకాశం చేతికి వచ్చే వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నాము అనే వెలితి ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్కు గట్టి పునాది ఇది వేస్తోంది. క్రమశిక్షణ, నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏళ్ల నాటి శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయండి, లేదా శివాలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనగలు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సంబంధిత వస్తువులు దానం చేయడం వల్ల బుధ దోషం తొలగుతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానునికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పాటించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగ జీవుల పట్ల దయ చూపించడం వల్ల మీ కర్మ దోషాలు హరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు, సంతోష భవిష్యత్తు. మొత్తంగా చూస్తే ఈ రోజు మీకు ఉండేటటువంటి ప్రతి సమయము